ఆ మాయగాడు మధ్య వయసు మహిళలను ఎంచుకుంటాడు. ఫేస్బుక్ ద్వారా వలవేస్తాడు. పేరు మోసిన బిజినెస్ మ్యాన్గా తనను తాను పరిచయం చేసుకుంటాడు. ప్రత్యేకంగా తీయించుకున్న ఫోటోలను షేర్ చేసి నమ్మిస్తాడు. మెల్లిగా పరిచయం పెంచుకున్న తర్వాత తన అసలు నైజం బయట పెడతాడు. మహిళలకు మాయమాటలు చెప్పి లక్షల రూపాయలను తన అకౌంట్లోకి బదిలీ చేయించుకుంటాడు. అడిగినంత ఇవ్వకపోతే బండారం బయట పెడతానంటూ బెదిరిస్తాడు. వేధింపులకు గురి చేస్తాడు. చెన్నై కేంద్రంగా పెద్దింటి మహిళలను మోసం చేస్తున్న ఘరానా మోసగాడిని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కేసులో వివరాలు ఇలా ఉన్నాయి. ఫేస్బుక్లో పరిచయమైన ఓ వ్యక్తి తన ప్రైవేటు ఫోటోలు, వీడియోలతో వేధింపులకు గురి చేస్తున్నాడంటూ ఆగస్టు 11న ఓ మహిళ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. మొహమ్మద్ సల్మాన్ నవాజ్ సర్కార్ అనే వ్యక్తి మాయమాటలు చెప్పి తన వద్ద నుంచి 12,96,000 రూపాయలు తీసుకున్నాడని ఫిర్యాదు చేశారు. 2018 జనవరిలో సల్మాన్ తనకు ఫేస్బుక్ ద్వారా ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించగా యాక్సెప్ట్ చేసినట్లు బాధిత మహిళ తెలిపారు. తాను ముంబైలో పేరు మోసిన వ్యాపారస్తుడునని చెప్పుకున్న నిందితుడు ప్రస్తుతం హైదరాబాద్లో వ్యాపార కార్యకలాపాలు విస్తరించే పనిలో ఉన్నట్లు బాధితురాలిని నమ్మించాడు. అనతి కాలంలోనే వీరి పరిచయం చాటింగ్లు, వీడియో కాలింగ్ల వరకు వెళ్ళింది. ఇద్దరి మధ్య చనువు పెరగడంతో నిందితుడు అడగగానే బాధితురాలు తన వ్యక్తిగత ఫోటోలు, వీడియోలను షేర్ చేశారు. ఆ తర్వాత వ్యాపార పనులు, వైద్య చికిత్స సాకులు చెప్పి నిందితుడు ఆమె నుంచి భారీగా సొమ్ములు వసూలు చేశాడు. ఆమెకు అనుమానం వచ్చి డబ్బులు పంపించడం ఆపేయగానే బెదిరింపుల పర్వం మొదలుపెట్టాడు. అడిగినంత ఇవ్వకపోతే బాధితురాలి ఫోటోలను సోషల్ మీడియాలో పెడతానంటూ నిందితుడు బెదిరించాడు. చేసేదేం లేక సదరు మహిళ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. మహిళ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సోషల్ మీడియా నెట్వర్క్లను పరిశీలించి నిందితుడు హైదరాబాద్ వాసి కాదని, చెన్నై కేంద్రంగా నేరాలకు పాల్పడుతున్నాడని గుర్తించారు. అక్కడికి వెళ్లి నిందితుడిని అరెస్టు చేశారు. పోలీసుల విచారణలో నిందితుడు సల్మాన్ తన నేరాన్ని అంగీకరించాడు. నిందితుడు మధ్య వయసు మహిళను ఎంచుకొని వారిని తెలివిగా మోసం చేస్తున్నట్లు గుర్తించారు. సులువుగా డబ్బులు సంపాదించడానికి అతడు ఈ మార్గాన్ని ఎంచుకున్నట్లు తెలిపారు. ఒక్కసారి మహిళ నుంచి రెస్పాన్స్ రాగానే చాటింగ్ ప్రారంభించి బుట్టలో వేసుకుంటాడని వివరించారు. ఫేస్బుక్, మెసెంజర్, వాట్సాప్ ద్వారా చాటింగ్ చేస్తాడని వెల్లడించారు. మహిళల ప్రైవేట్ ఫోటోలు సేకరించి బ్లాక్మెయిల్ చేయడం ప్రారంభిస్తాడని తెలిపారు. నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు మరిన్ని ఆధారాలు సేకరించి పనిలో ఉన్నారు. సోషల్ మీడియాలో పరిచయం అయ్యి వ్యక్తులను నమ్మి వ్యక్తిగత వివరాలను ఇవ్వొద్దని పోలీసులు సూచించారు. ముఖ్యంగా అమ్మాయిలు, మహిళలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. అలాంటి వారికి వ్యక్తిగత ఫోటోలను షేర్ చేయొద్దని సూచించారు. ఎస్ఐ గంగాధర్ నేతృత్వంలో సైబర్ క్రైమ్ పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేశారు. మేము చేసే వీడియోస్ మీ మొబైల్ కి నోటిఫికేషన్ గా రావాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి.